వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, తరుణ్ లాంటి హీరోలతో సూపర్ హిట్ చిత్రాల్లో యాక్ట్ చేసిన ముద్దుగుమ్మ ఆర్తి అగర్వాల్ జీవితంలో ఎన్నో ఊహించని సంఘటనలు జరిగాయి. చివరకు 31 ఏళ్ల వయసుకే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఆర్తి అగర్వాల్ పేరు చెప్పగానే లవర్ బాయ్ హీరో తరుణ్తో ప్రేమ వ్యవహారం మనందరికీ గుర్తొస్తుంది. తరుణ్తో ప్రేమ మిడిసి కొట్టడంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిందని, ఆ కారణంగా ఆసుపత్రి పాలైందని కూడా రూమర్స్ వచ్చాయి. వీటన్నింటిపై తరుణ్ తల్లి సీనియర్ నటి రోజా రమణి క్లారిటీ అయితే ఇచ్చారు. తరుణ్తో పెళ్లి క్యాన్సిల్ అవ్వడం వల్లే ఆర్తి అగర్వాల్ డిప్రెషన్లోకి వెళ్ళిందా అని రోజా రమణిని ఓ ఇంటర్వ్యూలో అడగ్గా, ఆర్తి అగర్వాల్ ఆసుపత్రిలో చేరడానికి కారణం వేరే ఉంది. తరుణ్తో లవ్ అఫైర్ అయితే మెయిన్ రీజన్ కాదు, వేరే కారణం ఉందంటూ చెప్పుకొచ్చారు. తరుణ్, ఆర్తి అగర్వాల్ మధ్య చాలా రూమర్స్ అయితే వచ్చాయి. వాళ్ళిద్దరూ కలిసి నటించింది 2 సినిమాలే. అలా అయితే శ్రియతో తరుణ్ 4 సినిమాలు చేశాడు. శ్రియ తరుణ్తో చాలా ఫ్రెండ్లీగా, క్లోజ్గా ఉంటుంది. నన్ను కూడా ఆంటీ ఆంటీ అని పిలుస్తూ ఉంటుంది. ఆర్తి అగర్వాల్తో నాకు పెద్దగా పరిచయం లేదు, బహుశా కలిసింది కూడా ఒకసారేనేమో. కానీ ఆర్తి అగర్వాల్ చాలా మంచి అమ్మాయి అని మాత్రమే తెలుసు. కానీ వాళ్ళిద్దరి మధ్య సీరియస్గా రూమర్స్ రావడంతో ఇంట్లో పెద్దలుగా మేము వాళ్ళిద్దరి పెళ్ళికి ఒప్పుకోలేదు అనుకోండి. వాళ్ళకి సమస్య ఏంటి? వాళ్ళిద్దరూ మేజర్స్, ఇంట్లో చెప్పకుండా కూడా పెళ్లి చేసుకొని ఉండొచ్చు. పోనీ ఇంట్లో పెద్దల్ని ఒప్పించి చేసుకొని ఉండొచ్చు. తరుణ్ ఆర్తి అగర్వాల్తో పెళ్లి విషయం నాతో ఎప్పుడూ డిస్కస్ చేయలేదు. ఈ కాలం పిల్లలు ఇంట్లో ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకోవడం మానేస్తారా అని రోజా రమణి అన్నారు. అయితే తరుణ్ని మాత్రం తాను హెచ్చరించిన విషయం వాస్తవమే అని రోజా రమణి అన్నారు. మీ ఇద్దరిపై రూమర్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. అమ్మాయితో క్లోజ్గా ఉంటే బయటకి అందరికీ తెలిసేలా ఎందుకు ఎక్స్పోజ్ అవ్వడం, కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటూ చెప్పుకొచ్చిందట. అయితే ఆ అమ్మాయితో ఆ తర్వాత కలిసి యాక్ట్ చేయలేదు. ఆ అమ్మాయి కూడా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరూ నిజంగా ప్రేమించుకుని ఉంటే మాకు చెప్పి ఉండాలి కదా అని రోజా రమణి అన్నారు. కానీ సడన్గా ఆమె చనిపోయిందని న్యూస్ వచ్చింది. చాలా బాధపడ్డాం. ఆమె చాలా చిన్న పిల్ల, అలా జరగడం చాలా బాధాకరం అంటూ చెప్పుకొచ్చారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.